బుద్ధుని కాలంలో మానవ హక్కులు అని ఉన్నత కులస్తులు వాళ్ళు ఎప్పుడు ఈ శాక్య కులస్తుల్ని క్రింది కులస్తుల్ని కించపరుస్తూ తాము ఎంతో గొప్ప కులంలో పుట్టామని అలా గొప్పవారమని బ్రాహ్మణ క్షత్రియ కులజులను అని వర్తించి అలా అహంకారంగా ఉండేవారు. అలా వర్తిస్తూ అంబష్టకుడనే దాసి అతను మహర్షి అయినా సరే అతన్ని దాసీపుత్రుడని నిందిస్తారు. అతడు మహర్షి సంతతివాడు అనమాట. అయినా మేము అగ్రకులస్తులం, రాజులం క్షత్రియులు అలా చెప్తారనమాట. ఋషికుమారుడు ఋషి సంతతివాడు అంబష్టకుడు మానవులను వదిలించుకొని దశబలుడైన బుద్ధ భగవానుడు దశబలుడితో ఇలా అంటాడు, ఈ మానవులను ఇలా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళని వదిలించుకుని ఏం చేశాడు? దశబలుడైన బుద్ధ భగవానుడు అంబష్టకుడు అతనితో ఎలా అంటాడు అన్నమాట. అంబష్ట జాతిని బట్టి చూసిన క్షత్రియులు ఉత్తములే, జాతిని బట్టి చూస్తే క్షత్రియులు ఉత్తములే, కానీ విద్యాచరణ సంపన్నుడగు వాడు దేవమానవులందు ఉన్నతుడని సనత్కుమారుని మాట గలదు. విద్యాచరణ సంపన్నుడైన వారు ఎవరైనా సరే దేవమానవులలో ఉన్నతుడని సనత్కుమారుడు అన్నాడు. అతని మాట గలదు. నిజం కూడా అంతే. నిజంగా కూడా గుణాలను బట్టి దీన్ని బట్టి విద్యాచరణ సంపన్నత బట్టే ఉన్నతుడు. నిజం కూడా అంతే అని చెప్తున్నాడు. గౌతమ, విద్యాచరణ సంపన్నుడు అంటే విద్య అన ఎట్టిది? విద్య అంటే ఏమిటి? ఆచరణమనిన ఎట్టిది అంబష్ట అని అడుగుతున్నాడు బుద్ధ భగవాను. అంబష్ట కూడా చెప్తున్నాడు. అంబష్ట అనుపమమైన విద్యాచరణ సంపదకు జాతివాదం అక్కర్లేదు. ఎవరికైనా సరే విద్య కావాలంటే జాతి కులము అక్కర్లేదు, జాతివాదం అక్కర్లేదు. ఈ జాతి ఆ జాతి అనే వివాదాలు అక్కర్లేదు. గోత్రనామము పొరగాదు, గోత్రం అక్కర్లేదు, నామం అక్కర్లేదు, పొరగాదు. అభిమానం అసలే అక్కర్లేదు, పని లేదు. మరి ఇంకేం కావాలి? ఈ చిక్కులు విడినవాడే ఇలాంటి ఈ గుణాలు, ఈ చిక్కులు, ఈ రకాలు, జాతి కుల మత భేదాలు ఇది విడినవాడే, ఇది కూడినవాడికి అంటే ఈ చిక్కులు కూడినవాడికే విద్యాచరణ సంపద లభిస్తుంది. మరి ఈ గొడవలన్నీ లేకుండా ఉంటే అహంకారం ఇవన్నీ ఏం పెరగదు, వాడికే లభిస్తుంది. అంబష్ట లోకమునందు తథాగతుడు ఉత్పన్నమైనాడని విని బ్రహ్మచర్యము నిర్వహించు భిక్షువు ప్రథమ ధ్యానమును, ద్వితీయ ధ్యానమును, తృతీయ ధ్యానమును, చతుర్థ ధ్యానమును, పూర్వజన్మ జ్ఞానమును, జీవకోటి యొక్క జనన మరణ రహస్యాలు కాదు, జనన మరణములను దర్శించుచున్నాడు. ఇవన్నీ ఈ ప్రథమ ధ్యానము, ద్వితీయ తృతీయ చతుర్థ ధ్యానాలు చేసిన వాడు ఇవన్నిటిని దర్శిస్తాడు అన్నమాట. అతనికి అన్నీ తెలిస్తే ప్రతి జీవకోటి యొక్క జీవి యొక్క జనన మరణాలన్నీ దర్శిస్తాడు. ఇక వానికి ఇలా దర్శించిన వానికి జన్మబంధములు ఉడిగిపోద్ది. ఇంకా జన్మబంధాలు ఉండవు. ఇంక అన్నీ తెలిసిపోయినప్పుడు ఇంకా ఏముంటుంది, ఏమీ కావాలని అనుకోరు అన్నమాట. జన్మబంధములు ఉడిగినవి. బ్రహ్మచర్య వరణము పండింది. ఆయనకి బ్రహ్మచర్యం పండింది. బ్రహ్మచర్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఎన్ని లభిస్తాయి కనుక వాళ్ళకి బ్రహ్మచర్యావరణము పండింది. ఇంకా కృతకృత్యుడయ్యాడు. అతనికి ఏముంది? ఇంకా కృతకృత్యుడయ్యాడు. ఇంకా కావలసినది, చేయవలసినది, అతను ఆపేక్షించేది ఏమీ లేదు. ఇంకేముంది? ఇదే విద్యాచరణ సంపన్నుడు. విద్యాచరణ సంపన్నుల యొక్క లక్షణం ఇదే. అంతే. ఆనాడే బుద్ధుడి కాలంలోనే కులమతాల గురించి అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. విద్య అంటే ఏంటి, విద్యాచరణ సంపన్నుడు అంటే ఏంటి, ఎంత బాగా చెప్పాడు బుద్ధుడు. ఇప్పుడు కూడా అప్పటికి ఇప్పటికీ మాటలు ఒకటే. ఇప్పుడు కూడా అంతే. కులమతాలు, గోత్రాలు ఇవన్నీ గొప్పవాడు నిమ్న కులస్తుల నుంచి గొప్పవాడు పుట్టలేదా, వారు ఉత్తములుగా చరమణి కాలేదా అంటే ఆచరణ బట్టి, ధర్మాన్ని బట్టి, వాడి అలవాటుని బట్టే కానీ, కులాన్ని బట్టి కానీ గొప్ప కులాలలో గొప్పగా ఉంటారని లేదు, తక్కువ కులాలలో తక్కువగా ఉంటారని లేదు. ధర్మాచరణాన్ని బట్టి, విద్యాచరణాన్ని బట్టి, పొందిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఉత్తములుగా